నీట్ ఎగ్జామ్ పేపర్ మళ్ళీ లీక్ అయితే హైటెక్ కాపీ కూడా జరిగిందని 2013లో నీట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఎస్సికి సంబంధించి కూడా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఈరోజు మనము చాలా ఇంట్రెస్టింగ్ విషయం, నేను పొద్దున్న నుంచి అంటే జనరల్గా ఇప్పుడు అందరూ నీట్ ఎగ్జామ్ అయిపోయి కౌన్సిలింగ్ కోసం ఎలా పెట్టుకుందాము, ఎలా ప్లాన్ చేసుకుందాము, మనకు సీట్ వస్తుందా రాదా. ఓకే, ప్రతి నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఫ్యామిలీలో సరౌండింగ్స్లో కూడా డిస్కషన్ అనమాట. రీసెంట్గా మాకు తెలిసిన అక్కోళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. మా అక్కోళ్ళ పాప కూడా నీట్ ఎగ్జామ్ రాసింది ఈ సంవత్సరం. సో అయితే అసలు నీట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అంటే నేను జనరల్గా నాకు తెలిసిన వాళ్ళు అడుగుతా ఉన్నాను. సో ప్రెసెంట్ ఈ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ ఎండ్లో మేబీ సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తోటి దాని గురించి డిస్కషన్ అనేది ఒక పాడ్కాస్ట్ అనేది చేయబోతా ఉన్నాను. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ప్రాసెస్లో భాగంగా నాకు ఒక డౌట్ వచ్చింది. సో నీట్ ఎగ్జామ్ పేపర్ మళ్ళీ లీక్ అవుతుందా, లీక్ అయితే పరిస్థితి ఏంటి అని నాకు డౌట్ వచ్చి అసలు ఎగ్జామ్ పేపర్ లీక్ ప్రీవియస్లీ ఎలా జరిగింది ఏంటి అనేది సో దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. నీట్ యూజీ ఎగ్జామ్ ఏదైతే ఉందో confirmed paper leak occurred on 5th May 2024 in Patna, Bihar, allegedly organized by a question paper mafia charging 30 to 50 lakhs per candidate. దాదాపు 13 మంది అరెస్ట్ అయ్యారు. అండ్ దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్సిడెంట్ అయితే గుజరాత్లో జరిగింది. సో సూపరింటెండెంట్ ఫెసిలిటీ మాల్ ప్రాక్టీస్, సో అక్కడ ఏం జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది. సో దాదాపు ఇక్కడ సుప్రీంకోర్టు అక్నాలెడ్జ్ దట్ 155 స్టూడెంట్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద లీక్ అని అన్నారు. సో దానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ఎక్కడెక్కడ ఒకసారి ఒడిస్సా అని ఒకసారి ఇంకో చోట 2 రకాలుగా ప్రాక్టీసెస్. ఒకటి ఏంటంటే హైటెక్ కాపీ కూడా జరిగిందని. సో దానికి సంబంధించి కూడా హైటెక్ కాపీ మన మున్నాబాయి లేకపోతే ఈ బ్లూటూత్ సహాయంతో ఎగ్జామ్ రాశారని కూడా ఒక దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. సో ఇది సోర్సెస్ అన్ని కూడా మనకి ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా న్యూస్ పేపర్లో అన్నిట్లో చూసాం. సో అయితే ఈ ఎగ్జాక్ట్ మనం చూసుకుంటే ఎస్పెషల్లీ లాస్ట్ బిఫోర్ ఏదైతే సంజయ్ సింగ్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి చూసుకుంటే అతను ఇట్లాంటి బీహార్ స్టేట్ ఎగ్జామ్ సంబంధించి బీహార్ పబ్లిక్ స్టేట్ ఎగ్జామ్స్ నుంచి వాళ్ళ కొడుకేమో టీచర్ ఎగ్జామ్స్ కి సంజీవ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కి పేపర్ లీక్ చేశారు. అండ్ దీంతో పాటు డాన్ రంజిత్ ఎర్లీ 2000s లో చాలా ఎగ్జామ్స్ క్యాట్ ఎగ్జామ్స్ లీక్ చేశాడు. అంటే ఆ ప్రాక్టీస్ లో తను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అండ్ అతని దగ్గర ఇతను జాయిన్ అయ్యి ఇతను నేర్చుకొని ఈ పేపర్ లీక్లు, పేపర్లు అమ్ముకోవడాలు, దాంతోపాటు పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడాలు ఇవన్నీ కూడా చేశాడు. సో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ సంబంధించి నీట్ యూజీ పేపర్ అయితే లీక్ అయింది. సో జనరల్ గా నీట్ అనేది 2013లో స్టార్ట్ అయింది. 2013లో ఏ స్టేట్ ఆ స్టేట్ ఎగ్జామ్ పెట్టుకున్నాయి. 2013లో నీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నీట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2016లో ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ అయింది. 2016, 17, 18 ఈ 3 years ఏం జరిగిందంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది సిబిఎస్ఈ అండర్ లో జరిగింది. 2019 నుంచి ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో జరగడం అనేది 2019 నుంచి స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత రకరకాల చేంజెస్ అంటే దాదాపు అక్రాస్ ఇండియా మనం చూసుకుంటే 2019 నుంచి 24లో దాదాపు 64 మేజర్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసెస్ ఇంక్లూడింగ్ నీట్ యూజీ, ఎన్ఈటి, సిటిఈటి, జేఈ మెయిన్, ఆర్మీ సిఎస్సి అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 1,70,00,000 మంది ఆస్పిరెంట్స్ ఎఫెక్ట్ అయ్యారనేది ఒక ఇన్ఫర్మేషన్. ఒకసారి ఒడిశాలో, ఒకసారి గుజరాత్లో, ఒకసారి బీహార్లో ఇలా జరిగింది అని ఒక టాక్. సో ఓవరాల్గా ఏంటి అంటే మళ్ళీ ఎస్ఎస్సికి సంబంధించి కూడా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి అది నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇంకొక వీడియోలో డెఫినెట్లీ దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఈ నీట్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో సో డెఫినెట్లీ ఇది మళ్ళీ జరుగుతుందా అంటే మోస్ట్లీ జరగకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎందుకంటే ఇది మనం చెప్పడానికి అన్ప్రెడిక్టబుల్గా ఉంది. బయటపడేదాకా కూడా ఇష్యూ అయ్యేదాకా కూడా సో ఇలా జరుగుతుందన్న విషయం మన ఎవరికి తెలియదు. కానీ ఒకటే విషయం ఏంటి అంటే చాలామంది ఈ పాయింట్ని కొంచెం మైండ్లో పెట్టుకుని కొంతమంది స్టూడెంట్స్ ఎంత కష్టపడినా కానీ పేపర్ లీక్ అవుతుంది కదా, మన ప్రీవియస్ ఇయర్స్లో 2 రకాలుగా జరిగినట్టు సో చాలా సమాచారం అయితే ఉంది. సో దీంట్లో క్లారిటీ ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ ట్యాంపర్ చేయడం. అంటే ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓఎంఆర్ షీట్స్ ని డెఫినెట్లీ ఏంటి అంటే ఆ బబుల్ చేసే విధానంలో కొంత ఈ స్ట్రాంగ్ రూమ్ కి సీలేసి పంపించే లోపల ఈ మధ్యలో కొంత ట్యాంపర్ జరిగింది ఈ ఆన్సర్ షీట్లు అనేది కూడా ఒక సమాచారం. అయితే ఓవరాల్గా ఈ 2 రకాలు జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ సో అంటే నీట్ ఎగ్జామ్ ఎలా రాసినా ఎంత చేసినా కానీ సీట్లు అమ్ముకుంటారు కదా, లేకపోతే సీట్లు ఇదంతా మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది కదా, సో ఇంకా నేను కష్టపడడం ఎందుకు, నేను చదవడం ఎందుకు, ఇలా కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఫర్ సపోజ్
అనుకుందాం, జరిగింది అనుకుందాం, జరగకపోవచ్చు, సాధ్యమైనంత వరకు సో దాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు, జరగకపోవచ్చు. ఒకవేళ జరిగింది అనుకో ఎంతమంది జరుగుతుంది? ఒక 30 సీట్లకో 40 సీట్లకో జరుగుతుంది. వాట్ అబౌట్ రిమైనింగ్ సీట్స్? అంటే మనం ఆలోచన చేయాలి. అనవసరంగా ఈ నీట్ ఎగ్జామ్ అంటే చాలా మంది డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కొంతమంది ఈ నీట్ ఎగ్జామ్ని ఉపయోగించుకొని పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటి అంటే రైట్ గైడెన్స్ తోటి మంచి నీట్ కోచింగ్ సెంటర్ జాయిన్ అయిపోయి, ఒకవేళ డబ్బులు లేవు అనుకుంటే ఆన్లైన్లో చాలా రిసోర్సెస్ మనకు ఫ్రీగా అవైలబిలిటీలోనే, వాటిని చూసుకొని మళ్ళీ నీట్ లాంగ్ టర్మ్ అనేది మనం ప్లాన్ చేసుకొని మనం సక్సెస్ అవ్వడానికి మనం పాజిటివ్ వేలో ఎప్పుడు కూడా ఆలోచించాలి. నీట్ పేపర్ లీక్ జరిగింది, ఇప్పుడు కూడా సీట్లు వస్తాయో రావు, సో ప్రాపర్ వేలో వెళ్ళి కరెక్ట్గా ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ డెఫినెట్లీ మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. సక్సెస్ కాకపోతే లాంగ్ టర్మ్ ప్రాసెస్లో బెస్ట్ హైదరాబాద్లో కానీ లేకపోతే విజయవాడలో కానీ మనం చూసుకొని ప్రాపర్ ప్లానింగ్తో మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నాకు కూడా ఇదే అనిపించింది. కానీ కొంతవరకు జరిగిన ఒక మ్యాక్సిమం 5 to 10% వరకు జరిగేదానికి ఛాన్స్ ఉంది, ఏమో చెప్పలేము. ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ఒకవేళ జరిగిన 5 to 10%, వాట్ అబౌట్ 90%, 95% ఏంటి? మనం ఆలోచించాలి. సాధ్యమైనంత వరకు జరగకుండా డెఫినెట్లీ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ప్రికాషనరీ అన్నీ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇది ఒకసారి ఆలోచించండి. మీ అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దు. మంచి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.